ఈ వీడియోలో మనం జడేజాని చెన్నై ఎందుకు వదులుకుంది, జడేజాని సిఎస్కే వదులుకోవడం కరెక్టా కాదా, అలాగే సిఎస్కే మరియు ఆర్ఆర్ మధ్య జరిగిన ట్రేడ్లో లాభపడింది ఎవరు అనేది చూద్దాం. కొన్ని టీమ్స్కు కొంతమంది ప్లేయర్స్ ఒక ఎమోషన్. ఎగ్జాంపుల్ ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ, అలాగే చెన్నై సూపర్ కింగ్స్కి కూడా ధోని, జడేజా ఒక ఎమోషన్. కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ ని వదులుకోవడానికి ఏ టీం కూడా ఒప్పుకోదు. కాకపోతే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాని టీం నుండి రిలీజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది, జడేజానే ఎందుకు వదులుకుంటున్నారు అంటే సిఎస్కేని ఇన్ని సంవత్సరాలు ముందుండి నడిపించిన మహేంద్ర సింగ్ ధోనికి మేబీ ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు. ఎందుకంటే గత 2-3 ఏళ్లుగా టీంలో ఉన్నప్పటికీ ధోని కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే గ్రౌండ్లోకి దిగుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం ఎంఎస్డి ఫ్యాన్స్ కూడా తెలిసిందే. ధోని గ్రీజ్లోకి వచ్చి ఒక్క బాల్ ఆడినా చాలు, అది చూసి మురిసిపోతారు సిఎస్కే ఫ్యాన్స్. మ్యాచ్ గెలుపోవటములు పక్కన పెడితే ధోని కోసం మ్యాచ్ చూసేవాళ్ళు, ధోని కోసం మ్యాచ్ చూడడానికి గ్రౌండ్కి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. అలాంటిది ధోని సడన్ గా తప్పుకుంటే సిఎస్కేకి ఉన్న పాపులారిటీ, ఫ్యాన్ బేస్ తగ్గిపోతుంది. అసలు సగం మంది ధోని లేకపోతే ఐపీఎల్ చూడటం మానేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఒకవేళ ధోని టీంని వదిలేసి వెళ్ళిపోయినా కూడా అతని ప్లేస్లో వచ్చే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా అంత పాపులర్ కాకపోయినా అతని ప్లేస్లో వస్తే ఆ లెగసీని, ఆ ఎమోషన్ని క్యారీ చేస్తాడు అన్న నమ్మకంతో ఉంది సిఎస్కే మేనేజ్మెంట్. కాబట్టి ధోని ప్లేస్లో పంత్, రాహుల్ లాంటి వాళ్ళని తీసుకోవాలంటే అవతల ఫ్రాంచైజీ వాళ్ళు డీల్కు ఒప్పుకోరు. ఎందుకంటే పాపులర్ ఇండియన్ ప్లేయర్ ఉంటేనే ఏ టీంకైనా ఫ్యాన్ బేస్ వస్తుంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కి సంజు శాంసన్ కి మధ్య భేదాభిప్రాయాలు రావడం, రాజస్థాన్ రాయల్స్ నుండి సంజు శాంసన్ బయటకు రావాలి అనుకోవడం, సిఎస్కేకు మంచి అవకాశం దొరికింది. ఇండియా తరపున పెద్దగా గుర్తుండిపోయే ఇన్నింగ్స్లు ఆడకపోయినా ఐపీఎల్లో మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు సంజు శాంసన్. అలాగే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. అయితే సంజు శాంసన్ కూడా సిఎస్కే తరపున ఆడాలని కోరిక ఉందని చెప్పి చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పడం చూసాం. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ని వదులుకోవడం, శాంసన్ కూడా సిఎస్కే తరపున ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించడం, అలాగే ధోని ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి సరైన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దొరకడంతో సిఎస్కే మేనేజ్మెంట్ ట్రేడ్ డీల్ కు సిద్ధమైంది. గత 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ ట్రేడ్ డీల్లో తలదూర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డీల్ కి పచ్చజెండా ఊపడానికి కూడా కారణం ఇదే. అయితే సంజు శాంసన్ ని తీసుకొని కెప్టెన్ గా చేస్తారా లేదా రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా కొనసాగిస్తారా తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ట్రేడ్ డీల్ కోసం జడేజానే ఎందుకు వదిలేస్తున్నారు అంటే సంజు శాంసన్ లాంటి ఫేమస్ అండ్ ఫ్రంట్ లైన్ ప్లేయర్ ని వదులుకోవడానికి సిద్ధమైనప్పుడు అట్నుంచి వచ్చే ప్లేయర్ కూడా సమఉజ్జీ అయి ఉండాలి. చెన్నై సూపర్ కింగ్స్ టీం మొత్తం వెతికినా ధోని, జడేజా తప్ప అంత పెద్ద ప్లేయర్స్ ఎవరూ లేరు. కాబట్టి రవీంద్ర జడేజాని డిమాండ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. అప్పటికీ సరిపోక ఇంకో యంగ్ ప్లేయర్ ని కూడా అడిగారు. మొదట సౌత్ ఆఫ్రికన్ యంగ్ ప్లేయర్ బేబీ ఏబిడిని, తరువాత శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ పత్రానాని అడిగారు. దేనికి సిఎస్కే మేనేజ్మెంట్ ఒప్పుకోకపోవడంతో చివరికి శామ్ కర్రన్తో సరిపెట్టుకున్నారు. మొత్తానికి ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎవరికి లాభం జరిగింది అంటే రాజస్థాన్ రాయల్స్ కే ఎంతో కొంత లాభం చేకూరిందని చెప్పాలి. జడేజా లాంటి సీనియర్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ తో పాటు ఒక యంగ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్ టీం. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా డీల్ కుదుర్చుకుంది. మరి అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న సిఎస్కే టీంలోకి వెళ్తున్న సంజు శాంసన్ ఎంత మేరకు రాణిస్తాడో, సిఎస్కే ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడో లేదో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ జడేజాని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు రైనా, ఇప్పుడు జడేజాని వదులుకోవడం కరెక్టా కాదా, మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.